పద్య కావ్య పునరావిష్కరణ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ సర్వవైదిక సంస్థానం పక్షాన నమోవాకాలు తెలియజేస్తూ యువకర్త యువోద్ధర్త చక్రవర్తి యుగస్య సరస్వతి సుతోత్తంస జియాత్ విజయసారథి విజయసారథి గారు మహామహోపాధ్యాయ సంస్కృత పండితులు పద్మశ్రీ సమ్మానీయులు అయినటువంటి యొక్క వారి ఆలోచనల నుంచి వారి కార్యాచరణ నుంచి ఇక్కడ ఈ క్షేత్రం నెలకొల్లింది మనకందరికీ తెలుసు. ఈ క్షేత్రంలో 3 విషయాలపైన చక్కగా సర్వవైదిక సంస్థానం ముందుకెళ్తుంది. ఒకటి ధర్మాన్ని కాపాడటం, రెండవది భాషాపరమైనటువంటి అంటే సంస్కృత భాషను ఉద్ధరణ చేయటం, అలాగే మూడవ ఏకంలో వ్యక్తులందరినీ కూడా సమ్మేళనం చేసి ఒక సంస్కృతిని నేర్పించేటువంటి ఒక విధంగా ముందు వెళుతుంది ఈ సర్వవైదిక సంస్థానం. ఈ సర్వవైదిక సంస్థానంలో ప్రత్యేకంగా పురస్కారాలు కూడా గురువు గారు ఇక్కడ ప్రవేశపెట్టి చాలా అంటే అటు సంస్కృత పండితులు, అలాగే తెలుగు పండితులు, అట్లాగే కాకుండా వివిధ కళారూపంలో కళలు ప్రదర్శించేటువంటి వాళ్ళకు కూడా పురస్కారాలు అందించిన ఒక చరిత్ర ఈ సర్వవైదిక సంస్థానం గురువు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక విషయం మీకు అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి దాంట్లోంచి ఈవేళ కరీంనగర్ పట్టణం నుంచి ఒక మరుగున అంటే పూర్తి కాదు కొంత మరుగున పడినటువంటి ఒక కవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లాంటి అద్భుతమైనటువంటి ఒక కవి ఈవేళ మనం మరొక్కసారి పునరావిష్కరణ చేసుకుంటూ వైజయంతి పద్య కావ్యాన్ని మరొక్కసారి లోకార్పణం చేసేటువంటి ఒక ఈ కార్యక్రమానికి చేసినటువంటి సాహితీ బంధువులకి, హితులకు, మిత్రులకు, సన్నిహితులకు, వేద పండితులకు నమస్కారం, ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి మనసైనటువంటి ఒక అధికారి కనుక ఉంటే ఏదైనా సాధ్యం. ఆ మనస్సులో తాను సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అభినివేశం కలిగినటువంటి ఒక వారు, ప్రోత్సాహాన్ని అందించేటువంటి ఒక వారు, మాకు వారు అంటే మేము వారికంటే మాటిశెట్టి గోపాల్ నేను నాకంటే వారు 1 సంవత్సరం జూనియర్గా మా కళాశాలలో చదువుకోవటం మా అందరికీ విశేషంగా భావిస్తూ మహేశ్వర్ గారికి, ఆడియో వారికి నమస్సమాంజలతో ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తోంది సర్వవైదిక సంస్థానం ట్రస్ట్. ఈవేళ తిరుమల వసుధాదేవి నరసింహాచార్యుల గారు ఏమని అనుకోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారో లేదో నాకు తెలియదు. విష్ణు పురాణంలో వ్యాసమహా భగవానుడు ఈ విధంగా చెప్పినాడు. అమావాస్య యదా మైత్ర విశాఖ స్వాతియోగిని శ్రాద్ధై పితృగణస్తృతం తదాప్నోత్యర్పృష్టం వార్షికం. స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు అమావాస్యతో కలిసి వచ్చినప్పుడు పితృదేవతలను అర్చించాలి అనేటువంటిది చెబుతోంది విష్ణు పురాణం. దాని ప్రకారంగా ఇవాళ వాళ్ళ నాన్నగారిని అంటే అర్చిస్తూ, నుతిస్తూ, కీర్తిస్తూ, అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఈ వైజయంతి కావ్యాన్ని, ఖండకావ్యాన్ని పునరావిష్కరణ సభను నిర్వహించుకునేటువంటి ఒక ఆలోచన చేయటం చాలా సముచితంగా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రకటిస్తూ ఒకసారి కరతాళ ధ్వనులన్నీ కూడా తెలియజేద్దాం. ఇందులో 2 భాగాల కార్యక్రమంలో ఒకటి పునరావిష్కరణ సభ జరుగుతోంది, అలాగే రెండవది తెలుగు సాహితీ వనం ద్వారా ఎంపిక చేసినటువంటి ఒక కవితలకి అంటే కవితకి పురస్కారాన్ని అందజేస్తూ ఆ కవిత పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చేసినట్టు వారికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తోంది సర్వవైదిక సంస్థానం ట్రస్ట్. మరొకసారి నమస్కారాన్ని తెలియజేస్తూ మనకి ఈ వైజయంతి పద్యకావ్యం గత 2003 అంటే 2003-4 దాదాపుగా 10-11 ఏళ్ల కింద ఇక్కడే తీగలగుట్టపల్లిలో ఆవిష్కరణ సభ జరిగింది. ఆనాటి సభకు గురువుగారు శ్రీభాష్యం విజయసారథి గారు దానిలో ఉండి జరిపించినటువంటి ఒక వైనం. అలాగే మేము కొంచెం యువకులుగా ఉండి ఆ కార్యక్రమాన్ని మాడిశెట్టి నేను నిర్వహించినటువంటి ఒక అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ గంట లక్ష్మణరావు గారు, వేణిశ్రీ గారు, అలాగే మా సముద్రాల వారు దాంట్లో భాగస్వాములు అయినట్టుగా గుర్తున్నాను. మా లక్ష్మణ్ అన్న కూడా దాంట్లో భాగస్వాములు అయినట్టుగా గుర్తు ఉన్నది.
అట్లాంటి దాన్ని మరొక్కసారి ఈ వైజయంతి వైభవాన్ని, వైజయంతి గొప్పతనాన్ని, అందులో ఉన్నటువంటి ఒక పద్య పరిమళాన్ని అంతా కూడా తిరిగి మరొక్కసారి గుర్తు చేసుకుందాం. అంటే ఎలా తయారైందంటే, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమవసంతములు, ఏవి తల్లి ఆల్రెడీగా కురిసిన ఈ హిమవసంతాలు, కానీ ఆ పరిమళాలు అంతటికీ చేరలేదు. ఆ పరిమళాలు చేరేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసేటువంటి ఒక దిశలో ఈ పునరావిష్కరణ సభకి మనం ప్రారంభం చేసుకుంటూ, సభాధ్యక్షులుగా శ్రీభాష్యం వరప్రసాద్ శర్మ గారు, ఉపకులపతి సర్వవైదిక సంస్థానం ట్రస్ట్ వారు, అలాగే శ్రీ కుందారపు మహేశ్వర్ గారు, ఆర్డీఓ కరీంనగర్, వారి వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. అలాగే కార్యక్రమంలో నిత్య సాహితీ వ్యవసాయం చేయకుండా ఉండలేదు, అలానే వ్యవసాయాన్ని చేయకుండా ఉండలేదు. రెండు ఉభయత్ర రెండు నిర్వహిస్తూ అవధానిగా అందరికీ, అంటే 70 దశకంలో అవధానిగా ఒక విశ్వరూపాన్ని మనకు చూపిస్తున్నటువంటి ఒక పెద్దలు గురువుగారు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. బహుభాషలు అంటే ఒక్క భాష తెలుసు, 2 భాషలు తెలుసు, 3 భాషలు తెలుసు, కానీ బహుభాషల్లో తాను చాలా గొప్పనైనటువంటి ఒక పాండిత్యాన్ని కూర్చుకున్న, ఎక్కడా ఆ పాండిత్య ప్రదర్శన కనపడదు, పుస్తకాల్లో కనబడుతుంది. సౌమ్యులు, చాలా గొప్ప. అంటే ఇక్కడ ఈవేళ మనకు శతకం అనుకున్నట్టయితే, ఆ శతకంలో వేసినటువంటి వాళ్ళల్లో ఈ వేదిక పైన ఉన్నటువంటి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు శతకాన్ని వేసినారు. వైజయంతి అనగానే ఆ మాల గుర్తొస్తుంది. స్వామివారిని వనమాలిగా మనం ఇక్కడ పెంచుకుంటాం. ఆ వనమాలి అనేటువంటి దాని ద్వారా వీరి పుస్తకాన్ని వేయటం గండ్ర లక్ష్మణరావు గారు జరిగింది. అలాగే భాస్కర్ సార్ కూడా, అంటే అటు పద్య పరిమళాన్ని మనకు అందించినటువంటి వారు భాస్కర ఉక్కులు ద్వారా మనకి పద్య పరిమళాన్ని అందించినటువంటి ఒక పెద్దలు డాక్టర్ నలివెల భాస్కర్ గారు, బహుభాషావేత్త, ఈనాటి కార్యక్రమంలో ఉండడం మనందరికీ సంతోషం. శ్రీ సుదర్శనం వేణుశ్రీ గారు కవి పండితులు, వారు కూడా చక్కనైనటువంటి ఒకవైపుగా పద్యాన్ని, రెండో వైపుగా వచనాన్ని, ఈ రెండింటినీ ఉభయత్ర పుస్తకాలు వేస్తూ అందరినీ మార్గదర్శనం చేస్తున్నటువంటి ఒక వారు, వారికి ఆహ్వానం తెలియజేస్తున్నారు. మరొక మిత్రులు ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నటువంటి ఒక వారు, పుస్తక పరిచయాన్ని అందిస్తున్నటువంటి ఒక వారు, సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమి అధ్యక్షులు శ్రీ నంది శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ, ఒక వ్యాఖ్యాతగా, అలాగే ఒక పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేత రాసినటువంటి పుస్తకాల్లో తాను ఒక రైటర్గా ఉండటం, అలాగే అనేక కార్యక్రమాలకి వ్యాఖ్యానం చేయటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ నంది శ్రీనివాస్ గారికి ఆహ్వానం తెలియజేస్తుంది. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఈ వైజయంతి పద్య కావ్య పునరావిష్కరణ సభ జరుగుతుంది అంటే దాని వెనక ఒక గొప్పనైనటువంటి శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది, ముక్తి ఉన్నది. ఆ శక్తి, యుక్తి, ముక్తి అయినటువంటి ఒక శ్రీమతి శాంతి కృష్ణ గారు, తెలుగు సాహితీ వనం నిర్వాహకురాలు, అది వేదిక మీదకి రావాల్సిందిగా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తరువాత కవి పండితులు పూర్వ పద్య కవితా సదస్సు అధ్యక్షులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచార్యుడు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. శ్రీమాన్ సముద్రాల వేణుగోపాలాచార్యుడు. ఆ తదుపరి ఈనాటి కార్యక్రమంలో మరొక అతిథి అనుకోవచ్చు, అంతకన్నా మిక్కిలి ఆత్మీయ మిత్రుడు, పాఠ్యపుస్తక రచయిత, బహు కార్యక్రమాల నిర్వహణలో తనదైనటువంటి ఒక ముద్ర వేస్తున్నటువంటి గాదుల రవీందర్ గారు, వారి జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. సమైక్య సాహితీ అధ్యక్షుడుగా, అలాగే ఇదివరకు అంటే మొట్టమొదటిసారి ఆవిష్కరణలో భుజస్కంధాల పైన వేసుకొని ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఈరోజు సమైక్య సాహితీ అధ్యక్షుడిగా ఉన్న మాడిశెట్టి గోపాల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియదు. ఇందాకే మీకు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మొత్తానికి కూడా ఊనికగా
అలాగే ఒక ఇంత వైభవంగా ఒక నాన్నను గుర్తు చేస్తూ చాలా కార్యక్రమాలు కరీంనగర్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. నాన్నల పేరిట పురస్కారాన్ని ఆదిగా అందించినటువంటి గండ్ర లక్ష్మణరావు గారు, గండ్ర హనుమంతరావు గారి పురస్కారాన్ని అందిస్తున్నారు. అలాగే నాన్నల పేరిట శ్రీ సుదర్శనం వేణుశ్రీ గారు వారి నాన్న పేరిట పురస్కారాన్ని అందిస్తున్నారు. అలాగే మా సముద్రాల వారు వారి నాన్నగారి పేరిట పురస్కారాన్ని అందించారు. అలాగే నేను మాటిశెట్టి గోపాల్ గారు మేమిద్దరం కూడా ప్రతి సంవత్సరం నాన్నల పేరిట పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. ఇదొక మాకు పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం. అలాగే ఈరోజు అదే సంప్రదాయాన్ని వసుధా నరసింహాచార్యులు గారు కొనసాగించడం, ఒకసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. వారిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నారు. నరసింహాచార్యులు గారు మీకు అందరికీ తెలుసు, సంస్కృత అధ్యయనం చేసినారు వేములవాడలో. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పొంది వారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ప్రిన్సిపల్గా వైస్ ప్రిన్సిపల్ వరకు చేసి విశ్రాంతి పొందినారు. వసుధాదేవి గారు చక్కని రచయిత్రిగా, అంటే ఒక గొంగళి పొరుగు సీతాకొక చిలుకగా మారినట్లుగా ఆవిడలో ఉన్నటువంటి ఒక అంటే సాహిత్యపు ఆలోచనని పద్యానిగా, గద్యానిగా, అలాగే చక్కనైనటువంటి ఒక నానిగా అది రూపొందించడానికి వెనక ఉన్నటువంటి ఒక శాంతి కృష్ణ గారు, మరి వారు ఉండడం వల్లనే వీరు ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఆర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, అలాగే జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల, ఉభయ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ కలవకుంట రామకృష్ణ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం తెలియదు. రండి. న్యాయవాది, సాహిత్యకులు హైదరాబాద్ నుంచి చేసినటువంటి హరీష్ గారు వారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తాం. హరీష్ గారు. అలాగే ఈ కావ్యంలో మునుమాటం రాసినటువంటి వాళ్ళు చాలా పెద్దలందరూ ఉన్నారు. కావ్యంలో ఏముంది, ఖండకావ్యంలో ఏముంది, ఎన్నెన్ని విషయాలని నిజంగా ఒక్కసారిగా మనం పులకించిపోయేటువంటి విషయాలని మా నంది శ్రీనివాస్ గారు చెప్తారు. నేనేం పులకించిపోయే విషయాలని ఒక్కసారిగా మనం అద్భుతంగా మరొక్కసారి వాటిని తలుచుకునేటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం దీప ప్రకాశనంతో ప్రారంభించుకుందాం. మహేశ్వర్ గారు దీప ప్రకాశనం